చాలండి చాలు. ధర్మశాస్త్రమంతయు నీవలే నీ పొరుగువాను ప్రేమించిన మాట యందు అను ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. దీని అర్థం ఏంటంటే, చిన్న ప్రార్థన చేసుకుని మనం, మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన మీరు ఇచ్చిన ఈ సమయానికి స్థలానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మేము మాట్లాడుతున్న ప్రతి మాట కేవలం నీకు మహిమకరంగా ఉండులాగున ప్రభువా, ఎంతోమంది నీ మాటలు వినాలని వచ్చిన నీ పిల్లలు ఇక్కడ ఉన్నారు ప్రభువా, నీ మాటలను వారిని వినిపించి మీరే వారిని తృప్తిపరచమని ఇదిగో నాయన చెప్తున్న నాకు వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఇక్కడ జరుగుతున్న ఏ కార్యక్రమం కూడా మా సొంత ఆలోచనలు కానీ నాయన దానివల్ల మేము అతిశయపడటం కానీ కేవలం నీ కృప, కేవలం నీకు మహిమకరంగా జరుగులాగున ఇది జరిగించమని, అలాంటి దురాలోచనలు మాలోకి రాకుండా కేవలం నీ పని చేసే పనిలో మమ్మల్ని నడిపించమని యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. ఇలా దేవుని మాట మనం చదువుకున్న వాక్యంలో ఈ ధర్మశాస్త్రం అంతటా నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించే మాట యందే సంపూర్ణమై ఉందంటున్నాడు. అంటే ఇంకేమీ లేవా ఇందులో? ఏదైనా దానికి సంబంధించిందే. నువ్వు ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఏం చేయాలంటే పని చేయాలంటే సహాయం చేయాలి. మొన్న మనం చెప్పుకున్నాం, యేసుప్రభు వారు శిలువ మీద ఉంటుండగా 7 మాటలు మాట్లాడారు. ఆ 7 మాటల్లో మొదటి మాటగా మనం మాట్లాడుకున్నాం, చాలా విన్నాం. యేసుప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ సంపూర్ణ గ్రంథాన్ని మనకు ఇచ్చాడు. ఆయన ఆది నుంచి అంతం వరకు కూడా ఈ భూమి ఎలాగపోద్దో దీని అంతటి సమస్తాన్ని ఉన్న 33 సంవత్సరాల్లో సమస్తాన్ని మనకు చెప్పేశాడు. ఇంకా ఆయన సిలువ వేస్తున్నప్పుడు సిలువలో ఉండి ఆయన ఇంకా ఏదో 7 మాటలు మాట్లాడని మనం చెప్పుకున్నాం. ఇంకా ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన? ఇంత సంపూర్ణం చేసిన ఈయన ఆ సిలువలో ఉండి కూడా ఆ రక్తం కారుతుంటే ఆ ఆకాశానికి భూమికి మధ్యలో ఒక రక్తపు ముద్దగా మారి ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఇంకా అక్కడి నుంచి ఈ సమాజానికి లేకపోతే మనకు ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఆయన. అప్పుడు కూడా ఆయనకు అవసరమా? ఎందుకు ఇంత చెప్పిన దేవుడు మళ్ళా ఆ యేసుప్రభు వారు ఆ సిలువలో వేలాడుతూ ఆయనకి పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము వేశారు, అపహసించారు, అరచేత్తో కొట్టారు, అనేకమైన హింసలు పెట్టారు. అంత హింసలు పడిన ఆయన సిలువ మీద ఉండి ఇంకా మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ 7 మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే, నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించే మాట యందు ధర్మశాస్త్రం అంతయు ఇమిడి ఉందట. నిజంగా కూడా ఇక్కడ ఒక వ్యక్తికి మనం ఏదైనా ఒక వ్యక్తి నుంచి ఆశించామనుకోండి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. మనమే సహాయం చేయాలనుకున్నాం ఉన్నంతలోని మనకు చాలా పాపానికి దూరంగా ఉంటాం. నీకు నేను సహాయం చేయాలనుకున్నప్పుడు మీ మీద నాకు దురుద్దేశం ఏముంటుంది? నిజంగా ఆ ఆలోచనలోకి మనకు రాగలిగితే, ఇప్పుడు నేను ఈ క్యాంప్ చేస్తుంటాను కదా, కొంతమంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ లోకం ఎలా ఉంటుందంటే పేర్లు గడించాలని, లేకపోతే దానివల్ల ఏదో సంఘంలో లేకపోతే సమాజంలో ఒక పేరు రావాలనుకునే ఆలోచనలోనే ఎక్కువ మంది ఉంటాం. నిజంగా ఈ పని చేస్తున్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు చూస్తే చాలు అనుకునే ఆలోచనలో మనం ఉండం. ఖచ్చితంగా ఉండాలి, నువ్వు నేను అందరం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎవరో మనల్ని చూస్తారు లేకపోతే ఎవరో మనకి ఏదో చేస్తారని అనుకున్నప్పుడు దేవుని దగ్గర నీ మార్కులు కోల్పోతావు. నీకు జరిగిన కష్టాన్ని కానీ నీకు జరిగిన ఇదిని కానీ కేవలం దేవుని దగ్గరే ఉంచగలిగితే ఖచ్చితంగా నీకు ఉంటుంది. అది ఇంకొకరు మన సహాయాన్ని కానీ మనం చేస్తున్న పని కానీ మరొకరు దొంగిలించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన దగ్గరే మనం మొరపెట్టాలి. నీకేం కావాలి సార్? ధర్మశాస్త్రం అంతయు ఈ ప్రేమ గురించి ఇందులోనే ఇమిడి ఉందని ఆయన ఎందుకంటున్నాడంటే, ఆయన ఈ సమాజానికి ఏం చెప్పాలనుకున్నాడు? మరణ వాంగ్మూలం ఇవ్వాలనుకుంటున్నాడు. చనిపోయేటప్పుడు చెప్పేది మరణ వాంగ్మూలం అంటారు కదా, మరణ వాంగ్మూలం అంటారు. ఈ లోకంలో ఒక చిన్న దుర్మార్గుని కూడా తండ్రి పిలిచి చనిపోయేటాడు, రే నాన్న నువ్వు ఎన్నాళ్ళు బ్రతికితే బ్రతికావు కానీ ఇదిగో కొంతమందికి నీకు వచ్చే డబ్బులు అది ఒక ట్రస్ట్ ఉంది అక్కడ ఎవరంటే, దుర్మార్గుడు కూడా ఆ మరణ వాంగ్మూలాన్ని ఏం చేస్తాడంటే పాటిస్తాడు. ఒకవేళ అందుకే ఇన్ని చెప్పాను నా పిల్లలు వినరేమో, ఇన్ని చెప్పాను సమాజం వినలేదేమో, ఇన్ని చెప్పాను ఈ లోకం వినలేదేమో అని శాస్త్రులు పరిచయాలు సమస్తం అక్కడ ఉంటుండగా దేవుడు చనిపోతూ కూడా ఎందుకు చెప్తున్నాడు మనకి? ఇంత చెప్పిన దేవుడు అప్పుడు కూడా ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి?
ఈ లోకమే పాటిస్తుంది. ఎంత దుర్మార్గుడైనా ఆ మరణ వాంగ్మూలం తండ్రి చెప్పాడంటే దుర్మార్గుడుగా పనులు చేసే దాఖలాలు మనకు తెలుసు. అంతెందుకండి, ఈ లోక చట్టాలు కూడా ఆ మరణ వాంగ్మూలాన్ని పాటిస్తారు. ఇప్పుడు మొన్న ఎవరో లాయర్ని చంపేశారు ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడో ఇద్దరిని. ఆయన చనిపోయేటప్పుడు ఆడెవడో పేరు 10 సార్లు చెప్తే చనిపోయాడు. ఆ పేరు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరికాడు. అలాగా ఈ లోకంలో మరణ వాంగ్మూలాన్ని అమలు పరిచే చట్టాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, దుర్మార్గం అందరూ చేస్తారు. ఈ రోజున మనమే ఆయన ఇంత చెప్పిన దేవుడు సిలువ మీద ఉండి మళ్ళా ఇదిగో ఈ మాట చెప్తున్నాడంటే మనం ఒక మరణ వాంగ్మూలంగా తీసుకుని చెప్పాలి. ఆయన ఇందులో మనకు చెప్పింది ఏంటి? ధర్మశాస్త్రం అంతయు నీ వల్లే నీ పొరుగువాడిని ప్రేమించేందు మాట యందు ఇమిడి ఉన్నది. ఈ ధర్మశాస్త్రం అంతటా నువ్వు పొరుగువాడిని ప్రేమించాలట. ధర్మశాస్త్రంలో ఉన్నది ఏంటంటే ఆఖరికి ఇవన్నీ చేసేస్తే ఇందులో ఉన్నది ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు సిలువ మీద ఉండి? ఒకవేళ మనం ఇవన్నీ చెప్తే వినలేదేమో మరణ వాంగ్మూలం మనకి ఇస్తున్నాడు. నాయన నువ్వు కూడా నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు మనం క్షమిస్తుంటాం, అప్పుడప్పుడు అన్నీ బాగున్నప్పుడు మనం కూడా కొన్ని మంచి మంచి పనులు చేస్తూ ఉంటాం, అన్నీ బాగున్నప్పుడు దానాలు ధర్మాలు చేసేస్తుంటాం, అన్నీ బాగున్నప్పుడు. కానీ బాగోలేనప్పుడు కూడా నీ ఆలోచన ఎక్కడ ఉండాలంటే చేసే ఆలోచనలు ఉండాలి. అందుకే అక్కడ నుండి ఏం చెప్తున్నాడంటే ఇదే మాట నేను ఏమంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. ఎరగకపోవటమే ఉందండి. ఒక మనిషిని సిలువేసి కొట్టేసేస్తే చచ్చిపోతాడు కదా. చచ్చిపోయినప్పుడు కూడా ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురని వాళ్ళు తెలీదా? చంపేస్తాడు. ఒక మనిషి సిలువేస్తుంటే చచ్చిపోవడానికే కదా. ఒక మనిషి ఎంతసేపు అని ఆగుతాడు? చచ్చిపోతాడని నాకు తెలీదా? మరి దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అంటే ఒకవేళ ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నీ బాగుంటే చాలా చేసేస్తాం మనం. అన్నీ బాగోలేనప్పుడు కూడా మాటలు రాని పరిస్థితుల్లో ఆ ముళ్ళు కిరీటం పెట్టినప్పుడు బైబిల్లో మనం ఒకవేళ ఆయన ముళ్ళ కిరీటం గురించి దాని గురించి ధ్యానిస్తే ఆ పెట్టినప్పుడు రక్తం కళ్ళు నుంచి కారుతుంటే ఆ కళ్ళుని తాగుతుంటే తుడుచుకోవడానికి కూడా చెయ్యలేని పరిస్థితి. అక్కడ ఆ చేయితో తుడుచుకోవడానికి కూడా ఆ సెన్సేషన్ భరించలేని పరిస్థితిలో ఆయన ఇంకా 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 ఏదో సమాజానికి మాట్లాడాలని ఆయన చాలా ఓపిక తెచ్చుకుని మాట్లాడుతున్నాడు అక్కడ. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఆ సమయంలో క్షమించాలా? ఇది దాన్ని మరణ వాంగ్మూలంగా మనం తీసుకుందాం ఈ రోజుని. ఆయన ఆ సిలువలో ఉండి చనిపోతూ కూడా నిన్ను క్షమిస్తున్నాడు. అంటే నిన్నేంటండి సిలువేసిన వాళ్ళు ఆళ్ళు కదా అనుకుంటామేమో. మనం వాళ్ళు ఒకసారి వేసారు, మనం రోజు వేస్తున్నాం. ఎప్పుడైతే మనం సమాజంలో క్రీస్తు పిల్లలుగా కనిపించలేదో ఆయన రోజు సిలువేస్తున్నట్టే. వాళ్ళు ఒకసారి వేసారు సిలువ. మన ఈదుల్లో మనం రోజుకి ఎన్నిసార్లు వేస్తున్నామో. నన్నే అంటారు, ఏంటంటారా బాబా ఏంటి చర్చికి వెళ్తున్నాడు కదా, ఇటు బిహేవియర్ ఏంటి ఇలా ఉంది, ఇలా చూస్తున్నాడు నా ఇంకా ఇలా వెళ్తున్నాడు, డ్రెస్సులు ఏంటి ఎలా వేసుకున్నాడు, ఆడేదో చెప్తుంటాడు కదా అక్కడ, ఇదేంటి ఇంత ర్యాష్గా ఉన్నాడేంటి, లేకపోతే ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు బూతులు మాట్లాడుతున్నాడు. ఇలాగా రోజుకి ఏదో ఒకటి చేస్తే ఆయన రోజు మనం సిలువేస్తున్నట్టే. మీ వలనే కదా నా నామము జనులలో దూషించబడుతుంది అంటే రోజు ఆయన మనం సిలువేస్తున్నాం. ఆయన పైనుండి వీరిని క్షమించనంటాం కాదు, మనల్ని కూడా క్షమించున్నాడు. అక్కడ తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక అన్నాడు. అక్కడ భాస్కర్ గారు కూడా చెప్తుంటారు చూడండి, ఈయన చాలా మంచోడు కానీ అన్నప్పుడు ఏదో ఉంది అక్కడ. ఈయన కూడా ఏమన్నాడు అక్కడ, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక క్షమించు, తెలిస్తే ఊరుకోకు అని అర్థమా? అంతేనా? ఇప్పుడు వాళ్ళకి తెలియలేదు యేసుప్రభు గురించి, మనకు తెలిసలేదా చెప్పండి? మనకు తెలియలేదా? మనం వింటుంటాం సారమ్మ గారు బాగానే వస్తారు కానీ అంటే ఇక మీ గురించి ఆలోచించాలి ఏదో ఉందని మనం చెప్తుంటాం కదా. ఇలా ఈయన కూడా ఏమన్నాడంటే తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు, తెలిస్తే. ఇప్పుడు వాళ్ళకి తెలియలేదు, 1వ శతాబ్దంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియలేదు. కానీ ఇప్పుడు మనకు తెలుసా యేసుప్రభు గారు ఏంటో? తెలిసిన మనం క్షమించమన్నా దాని అర్థం క్షమించు. సమాజం ఏమైపోయిందంటే పేర్లతోని రకరకాలు మనకి కావాలి ఈ లోకంలో. అంతేగాని దేవుని యొక్క బాధ ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో ఆలోచనలోకి మనం వెళ్లకుండా జీవితం అంతా మన ఆలోచనలోనే గలుపుతున్నాం ప్రియులారా. అంటే ఇప్పుడు మనకి ఆయన చెప్పేది ఏంటంటే అక్కడ నుండి చెప్తున్నాడు. మరణ వాంగ్మూలం ఏంటంటే ధర్మశాస్త్రంలో ఏముందంటే నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమించే మాట ఏందో ధర్మశాస్త్రం అంతా ఇముడుందని. ఈ మాట మరొక్కసారి మరణ వాంగ్మూలంగా చెప్తున్నాడు అక్కడి నుంచి. ఏమండి, ఒక వ్యక్తికి మనం ద్వేషం కానీ ఒక వ్యక్తి అన్న చేయకూడదనే ఆలోచన మనకు ఉంటే చాలండి, పాపం మన దగ్గరికి రాదు. ఇంకా అవసరం ఏముంది నీకు? సింపుల్గా చూడండి, క్రైస్తవాన్ని పాటించలేమని అనుకోకుండా పక్కన పెట్టేసేసి ఒక వ్యక్తికి ఈ లోకంలో కుక్కలకి కోళ్ళకి ఇళ్ళకి దానికి మనం ఏమి పాపం చేయంగా
ఒక ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తి మీద దురాలోచన లేకపోతే, ఒక వ్యక్తి మీద దురాభిప్రాయం లేకుండా వాళ్ళ నుంచి మనం ఆశించకుండా మనమే సహాయం చేయాలనుకునే ఆలోచన పెద్దదంటారా? అదేమన్నా భరించలేదంటారా? కాదు. ఒక వ్యక్తికి సహాయం చేయాలి, లేదా ఒక వ్యక్తి మీద మనకి అసూయ లేకుండా, ఒక వ్యక్తి మీద ఏ దురాలోచన మనకు లేకుండా ఉండగలిగితే పాపం చేయాల్సిన అవసరం ఉంది. వెరీ సింపుల్. బాబాయ్ క్రైస్తవం చాలా డేంజరు, మనం చేయలేము, ఆయన కనుక చేసేయడం అనుకుంటాం. ఇంతకంటే సింపుల్ లాజిక్ ఏమైనా ఉంది అందులో? ఏ వ్యక్తి మీద మనకి ద్వేషం లేకుండా, ఏ వ్యక్తి మీద అసూయ లేకుండా ఉన్నంతలో మనకి అవతలోడికి సహాయం చేయాలనే ఆలోచన మనకు ఉందనుకోండి, ఇక అవసరమే ఉంది పాపం చేయాల్సింది. సింపుల్. అందుకని ఆ ఆలోచన మనకు ఉండాలని. ఇదే కాదు, ఆయన మరణ వాంగ్మూలం ఇస్తున్నాడు, నీ వలే నీ పొరుగువానిని ప్రేమించాను. ఆయన అనేది కూడా అదే కదా. ఆయన ఏమన్నాడు? అయ్యా వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు, గనుక క్షమించు. వాళ్ళని గనుక వాడాడు. ఇప్పుడు మనకి తెలుసా లేదా? క్షమించే బ్యాచ్లో లేమ్మా. ఎందుకంటే అన్నీ తెలిసే చేస్తున్నాం. పాప వాళ్ళకి తెలియదు, నిజంగానే తెలియదు. అంటే అంతా ఎందుకంటున్నాడంటే, అనుకూలం ఉన్నప్పుడే సహాయం చేయడం కాదు, అనుకూలం ఉన్నప్పుడే ప్రార్థన చేయడం కాదు, అనుకూలం ఉన్నప్పుడే దేవుడి పని చేయడం కాదు. అన్ని సమయాల్లో కూడా నీ ఆలోచన తెల్లారలేకపోతే దేవుడి పని చేయాలి. దేవుడి పని అంటే అర్థం ఏంటి? నీ వల్లే నీ పొరుగువాని ప్రేమించని. పాపం ఉన్న 33.5 సంవత్సరాలని చెప్పాడు. మరణ వాంగ్మూలం సిలువలో కూడా చెప్తున్నాడు ఆయన. మన తండ్రి మన చచ్చిపోతూ, లేకపోతే మన పెద్దోడు చనిపోతూ ఏదైనా మాట, చిన్న మాట అంటే జీవితాంతం మనం గుర్తుండిపోదండి. చనిపోయేటోడు నాన్న ఇవి చేయరంటే ఆడు ఎంత పనికిమారుడైనా పని చేయడానికి ట్రై చేస్తాడు. దుర్మార్గులు కూడా మారిపోయి పని చేస్తారు. మా బాబు చెప్పాడు కదా అనేసి. ఈరోజు ధర్మశాస్త్రం అంతయు నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాను మాట ఎందుకు ఇమిడి ఉన్నదన్న మాట మరణ వాంగ్మూలంగా ఎక్కడి నుంచి చెప్తున్నాడు? మనకి సిలువ మీద నుంచి చెప్తున్నాడు అన్నమాట. తండ్రి మీరు ఏం చేయుచున్నారో మీరు ఎరుగరు. అక్కడ ఆ యెరూషలేము పట్టణంలో నుంచి సిలువ మోసుకొస్తున్నప్పుడు కూడా అక్కడ అదే చెప్పారు. యేసుప్రభు వారిని ఎంత భయంకరంగా హింసించారంటే మామూలు విషయం కాదు అది. ఆయన పని అనుకుని చేశాడు. మనకే ఓ పని ఇచ్చాడు కదా దేవుడు. నా గురించి మీరు చెప్పమన్నాడు అంతే, ఇంకంతకన్నా నేను చెప్పమన్నాడు. చెప్పండి, నా గురించి చెప్పండి అన్నాడు అంతే. మా గురించి చెప్తే నేను కొన్నాళ్ళు అయితే ఎవరికి చెప్పాను, క్రైస్తవుడని తెలియకూడదు అనుకుని బతికేవాడు కొన్నాళ్ళు. నేను ఈ బైబిల్ కూడా కవర్ చేసుకుని వచ్చేవాడిని, ఎవరో తెలియకూడదు. అక్కడి నుంచి బయటకు వచ్చాం. సో నా గురించి చెప్పండి అంతే, నేను నా గురించి మాటలు కొన్ని చెప్పండి అంతే. ఎందుకంటే నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వెందుకు మారావు? నేను నరకానికి వెళ్ళిపోతానేమో. క్రిస్టియానిటీ ఒకటి ఉంది, బైబిల్ ఒకటి ఉంది. ఈ దేవుడు మన గురించి రక్తం కార్చాడు, ఆయన చనిపోయాడు. నేను అక్కడికి వెళ్ళకూడదు, నేను నరకానికి వెళ్ళకూడదనే ఆలోచనతోనే కదా క్రైస్తవానికి వచ్చాం. నీకు ముందేమన్నా కొన్ని బెనిఫిట్లు వస్తాయేమనుకుని వచ్చామో, అప్పులు తీరుతాయని ఇంకోటాను. కానీ ఇప్పుడు అది కాదు. కొన్ని రోజులు వచ్చిన తర్వాత తెలిసిపోయింది మనకి, మనం పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళకపోతే, నిత్యరాజ్యం వెళ్ళకపోతే యుగాలు మనం నరకంలో ఉండలేము అని నిన్ను కాపాడుకుంటూ వచ్చావు. అలాగే ఇంకొకరిని కాపాడు. నీ వలే నీ పొరుగువాని. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ వల్లే నీ పొరుగువాని అంటే నువ్వు ఆస్తులు పక్కలొద్దు, లేకపోతే నువ్వేం పెట్టక్కర్లేదు, మనకే లేదు ఎక్కడ పెడతాం, పెట్టక్కర్లొద్దు. నీవు ఎలాగున్నావో, నువ్వు ఎందుకు వచ్చావో ఇక్కడికి, నీ వల్లే నువ్వు కావాలి అతనికి. అంటే నువ్వెంత ఇష్టమో దేవుడిని నమ్ముకోని వ్యక్తి కూడా దేవుడికి అంత ఇష్టం. బైబిల్లో కొన్ని సందర్భాలు చూస్తే దేవుడిని నమ్ముకున్న పిల్లల కంటే దేవుడిని నమ్ముకున్న పిల్లల మీద దేవుడికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీ ఇంట్లో కూడా 2 పిల్లలు ఉంటే ఒకడు బాగుంటే బాగున్నాడు కూడా తిరుగుతుంటారు మీరు, అని తిట్టరు కూడా మీరు. మనం బాగున్నాడని తిట్టాం, బాగున్నామని అటు చెడిపోతాడు ఇంకా అలా తిడతామంటాం. అయితే ఈరోజు ఒక మనిషిని మనం ప్రేమించాలనే మాట మరణ వాంగ్మూలంగా మనకు దేవుడు చెప్పాడు. అంటే అంత సిలువలో కూడా చనిపోతే ఈ మాట అవసరం అండి? ఇక్కడ చెప్పాడు కదా, నీ వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించిన మాట ఏందో ధర్మశాస్త్రం అంతా ఇవ్వడందని 33.5 సంవత్సరాల్లో ఇలాంటివన్నీ ఎన్నో చెప్తూ చనిపోయేటప్పుడు కూడా ఒక మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఏంటంటే, ఇదిగో నాన్న, ఏ కండిషన్లో ఉన్నాను సరే వాడిని క్షమించు. అదే కదా చెప్పాడు, వాడిని క్షమించు. తండ్రి వీరేమి చేయుచున్నారంటే, ఆ రోజు వాళ్ళని క్షమించకపోతే వాళ్ళు క్షమించబడరు. విజ్ఞాపన చేస్తున్నాడు అక్కడ ఉండి. అలాగే సమాజానికి ఎన్నో మాటలు చెప్పారు. తల్లిదండ్రులను చూడాలని ఎన్నో మాటలు చెప్పాడు అక్కడ. యోహానికి అప్పచెప్పింది ఏంటి? ఏమిటి? ఈ ఒక కేసు వస్తేనే, ఏదైనా ప్రాబ్లం వస్తేనే తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. ఈ అప్పయ్యమ్మ గారు బ్యాచ్ చూస్తే ఇంకా భయంకరంగా ఉంది. అంటే నువ్వు ఒక్కడే కదమ్మా, నీ పిల్లలే కదా, అందరూ అలా ఉన్నారు. నీ పిల్లల్ని చూసేసి ఇంక ఈ బాధ ప్రపంచంలో ఎవరికి లేదని అనుకోవద్దు, అందరికీ ఉంది. అందుకని నువ్వు ప్రార్థన చేయి నీ పిల్లల గురించి. మళ్ళీ నువ్వు దండం పెట్టేసి వీళ్ళకి ఏదో అవ్వాలని చేయకు, ప్రార్థన చేయి. అందుకని ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఈ పని నేను స్టార్ట్ చేశానంటే మీ ఎవ్వరి గురించి కాదు, సారమ్మ గారి గురించి నాకు ఏమైనా అవసరమా? దేవుడు ఒక పని అప్పచెప్పాడు, అది కేవలం దేవుని విషయంలో మనం చేయాలి.
సారమ్మ గారికో మార్తమ్మ గారికో లేదా సుబ్బారావు గారికో కాదు. దేవుడు నీకు పని అప్పచెప్పాడు, నువ్వు పని మొదలు పెడితే ఎవరు అవసరం వాళ్ళని దేవుడు పంపిస్తాడు. అసలు క్యాంప్ స్టార్ట్ చేసింది ఏంటంటే 7 సంవత్సరాల క్రితం నేను అక్కడ కూర్చున్నాను. కూర్చుంటే పెద్దగా నాకు ఏదో మీలాంటి వాళ్ళు తెలిసి కానీ అందరికీ తెలియదు. ఓ ముసలావిడ ఎవరో వచ్చింది మన దగ్గరికి, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఆఖరికి వచ్చి సాక్ష్యం చెప్పింది. ఆ రోజు షుగర్ టెస్ట్ చేయించుకోవాలండి, మా పిల్లలు నాకు చేయించట్లేదని ఓ బోరుమని ఏడిసింది. అక్కడ నాకు చాలా ప్రేయర్ చేసుకుని చాలా ఆలోచించాను. షుగర్ టెస్ట్ గురించి నేను ఒకవేళ వచ్చామా నా దగ్గరికి నేను చేస్తానంటే అందరూ ఏమనుకుంటారని నేను సిగ్గుపడ్డాను. ఏదో వచ్చాడులే అనుకుంటారు. అసలు ఇది మొదలెట్టిన తర్వాత చాలా గందరగోళాలు అయ్యాయి, చాలా ఇది జరిగింది. ఇతనేట్ చేయడం ఇలాగనేది కొన్ని వచ్చాయి కదా. సో నేను అప్పుడు అనుకున్నప్పుడు ఏం చేశానంటే ఆ ఒక్క మనిషి గురించి స్టార్ట్ చేశాను. సారమ్మ గారు, నేను ఆవిడ షుగర్ టెస్ట్ గురించి ఇంత బాధపడాల్సిన అవసరం దేవుడు నాకు తలాంతి ఇచ్చావు కాబట్టి నేను ఆవిడకి చేస్తానని నేను బయటికి వెళ్ళి మాట్లాడాను. బయటికి వెళ్ళి మాట్లాడితే వస్తానండి బాబు అక్కడ వస్తానండి అంటే అప్పుడు వచ్చింది నాకు ఆలోచన, అసలు ఇందులో షుగర్ పేషెంట్లు ఉండరా, చేయించుకునే వాళ్ళు ఎంతమంది ఉండరు. కొంతమంది కన్నా నాకు పేషెంట్స్ ఉన్నారు. నేను ఇంకో చోట కూడా క్యాంప్ పెడుతున్నాను. అక్కడ 2 కార్లు ఉన్నాయి వాళ్ళకి. 2 ముసలోళ్ళు ఉన్నారు, సెరికో కారు, సెరికో డ్రైవరు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, కానీ వాళ్ళకి షుగర్ టెస్ట్ చేయించుకోలేదు. అవ్వదు, డ్రైవర్ రాడు, ఆడు వచ్చేటప్పుడు కూడా వాషింగ్ తాగేస్తుంది, ఇంకెలాంటి గొడవలు అనమాట. అందుకని నీకు దేవుడిచ్చిన తలాంతు కూడా కేవలం ఆయన దృష్టిలో వాడాలి. మనం ఈ లోకం చూసి కానీ సారమ్మ గారి గురించి సుబ్బారావు గారి గురించి వీళ్ళ గురించి మాత్రం చేయకు. నువ్వు మొదలుపెట్టి దేవుని పనిలో ఉంటే ఎవరికి అవసరం దేవుడు పంపిస్తాడు, ఎవరికి అవసరం దేవుడు పంపిస్తాడు. అందుకని ధర్మశాస్త్రం అంతయు నీవలే నీ పొరుగు అని ప్రేమించిన మాట ఏమిటి ఉన్నది ఏమిటి ఆ పదంలోకి కానీ వెళ్ళి మనం అందులో ఉండి ఒక ఆధ్యాత్మిక తీవ్రతతో మనం ఆలోచించగలిగితే ఇంకొక మనిషి మీద మనకు అసూయ ఉండదు. అసూయ ఎక్కడికో తీసుకుపోతుంది మనిషిని. అందుకని ఎప్పుడైతే అవతల వ్యక్తిని ప్రేమిస్తున్నామో ఇక మనం వాళ్ళ దృష్టిలో, మనిషి దృష్టిలో మనం పాపం చేయాల్సిన అవసరం ఏముంది, చెయ్యం. ఈరోజు దేవుడు మరణ వాంగ్మూలాన్ని మనతో మాట్లాడాడు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎదుగురంటే దాని అర్థం ఏంటి, మనం కూడా ఎలాంటి కండిషన్లో ఉన్నా దేవుడు మనకిచ్చిన ఆ తలాంతుని మర్చిపోకుండా చెయ్యాలి. ఈ పని కూడా మనం చేసే ప్రతి సహాయం కూడా కేవలం దేవుడి దృష్టిలోనే మనం చేయాలి, ఒక వ్యక్తికి కాదు. దేవుడు ఒక వ్యక్తికి చేయమన్నాడు ఆ రోజు, అంతే. అలాగే నేను చేస్తున్న ఈ పనిలో కానీ కేవలం దేవునికి మాత్రమే మహిమకరంగా ఉండాలని పిల్లరా, ఏ వ్యక్తుల గురించి కానీ ఇది కానీ ప్రతి వాళ్ళు మనందరం ఒకటే. అందుకని దేవుడు ఈరోజు మనకు చెప్పింది ఏంటంటే నీ వల్లే నీ పొరుగు అని ప్రేమించు. ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం అక్కడ నుంచున్నాం అనుకోండి, ఒకటి స్పీడ్గా వచ్చేస్తాడు. అంటే భక్తి ఎంత కిందకు ఉండాలో ఎక్కడి నుంచి మనం ఆలోచించాలో చెప్తున్నాను. దారం గారు అక్కడ నుంచుంటారు, మీరు అది ఎవడో కుర్రోడు బండి గుద్దేవాడు మిమ్మల్ని, వెంటనే మీరు ఎంత కోపం అవుతుంది, మీకు అల్లిపోతారు. ఏం చేస్తారు మీరు అప్పుడు? దొరికితే ఒక్కరు గుద్దేస్తారు మీరు, కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఏమంటారు మీరు? సాధారణంగా ఏమంటారంటే ఇటు పోతాడంటారు, అంతేనా? నువ్వు ఇక్కడ చెప్తావు, రోడ్డు మీద అలా చెప్పు అంటే అంత కోపం వస్తుంది మనకి. ఇప్పుడు సాధారణంగా నువ్వు అలా ఉంటావు, నీ పిల్లలు ఉన్నారనుకోండి అలా ఉంటారు కదా, దొరికితే తొక్కేస్తానంటావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకేం చెప్పాడు, నీ పొరుగువాడిని లేకపోతే నీ విరోధిని కూడా ఏం చేయమన్నాడు, ప్రేమించమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఏం చేయాలి? అయ్యా ఇది ఇలా వెళ్తున్నాడు, వీడిని క్షమించు, లేకపోతే వీడు ఏమన్నా అవుద్దేమో, వీడికి ప్రాణాపాయం లేకుండా చూడని అంటామా? పొరపాటునను. ఎందుకంటే ఆ నిమిషం అలాంటి అలాంటప్పుడు కూడా మనం ధైర్యంగా వాక్యాన్ని నిలబెట్టుకుని అయ్యా పాపం వీడు నన్ను గుద్దైపోయాడు, వీడు వెళ్తున్నాడు అని కాపాడు, రాకపోకల్లో వాడిని ఇదంతా అంటే కానీ అక్కడ ఆలోచించాలి మనం. అక్కడ ఆలోచిస్తే చూడండి ఆయన ఎక్కడి నుంచి మాట్లాడాడు, అసలు అవసరమే ఉంది. ఈ విషయాన్ని తన పిల్లలు నేర్చుకుంటారేమో. ఇలాంటి కండిషన్లో కూడా మనం ఏ కండిషన్లో ఉన్నా నీ పొరుగు వాడిని ప్రేమించాలనే ఆలోచన మరణ వాంగ్మూలంతో చెప్తున్నాడు మనకి. అందుకని ఆ అవసరాన్ని బట్టి మనం ఆ ప్రేమను చూపడం కాదు, కానీ దేవుని హృదయంలోకి వెళ్ళిపోయి దేవుని ఆధ్యాత్మిక తీవ్రతతో మనం ప్రేమించాలి ప్రతి వాడిని. అలా చేసినప్పుడు మనం ఒక వ్యక్తి పట్ల పాపం చేయాల్సిన అవసరం కూడా మనకు ఉండదు. నీకు సహాయం చేయాలనుకున్నప్పుడు నేను దోషిని ఎలా అవుతాను, పాపం ఎలా చేస్తాను, ఏమి ఉండదు ఇంకా. అందుకని ఒక సింపుల్ లాజిక్ అంతే. ప్రతి మనిషిని మనం ప్రేమించాలనుకున్నప్పుడు ఆయనలాగా ఆయన ఎందుకు నేర్పించాడంటే ఇగో ఇలాంటి కండిషన్లో కూడా నువ్వు క్షమించు అనే పాఠాన్ని మనకి ఆ శిలువ మీద ఉంది మరణ వాంగ్మూలం మనకి ఇచ్చాడు కదా. అందుకని ప్రతి వాళ్ళు మనం ఏంటంటే ఈ ఆలోచనలో మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు. కానీ ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ఉన్నతుడా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన నువ్వు ఇచ్చిన తలాంతును బట్టి నీ సన్నిధిలో ఉపయోగించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఇది చేస్తున్న
ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఎలాంటి నాయన అతిశయం మాకు రాకుండా దయచేయండి. కేవలం నువ్వు ఇచ్చిన ఈ తలాంతు మాత్రమే నీకు నీ సన్నిధిలో నీ పిల్లలకు ఉపయోగించుకున్నాను. ఇలాంటి ఇంకా ఎక్కువ చేయడానికి మీరు నాకు బలాన్ని, శక్తిని, స్థితిని దయచేయండి. ఆధ్యాత్మిక స్థితిని దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. బీపీ చూసేద్దాం, లోపల టైం అవుతుంది. రండమ్మా.